నమస్తే. ఎట్టకేలకు జై బాలయ్య. ఎస్, ఎట్టకేలకు బాలయ్య గారు అఖండ 2 తాండవం థియేటర్లో హల్చల్ చేస్తుంది. అయితే ఒక్కసారిగా థియేటర్ ఓనర్స్ కానీ, డిస్ట్రిబ్యూటర్లు కానీ, ఎగ్జిబిటర్స్ కానీ వీళ్ళందరూ కూడా అవాక్ అవుతున్నారంట. ఏంటి అవాకు? చాలా రోజుల తర్వాత థియేటర్ గేట్కి హౌస్ఫుల్ బోర్డు అండ్ మోర్ ఓవర్ బుకింగ్ కౌంటర్ల దగ్గర కూడా హౌస్ఫుల్, హాలు నిండినది అని బోర్డులు పెడుతున్నారంట. అంటే దీన్ని చూసి వాళ్ళకు ఎట్లా పట్టరాని సంతోషమా, లేదంటే ఇది ఎంతో నిజమా అనే మీమాంసలో ఉన్నారు. ఎందుకంటే ఏదైతే నిన్న ప్రీమియర్ షోస్ వేశారో దానికి మిక్స్డ్ టాక్ వచ్చింది. ల్యాగ్ సీన్లు, కొన్ని ఎక్స్పెక్టెడ్ సీన్లు, కొన్ని రొటీన్ సీన్లు, బాలయ్య రేంజ్కి ఓకే కానీ బోయపాటి మరీ వైలెన్స్ ఎక్కువ చూపించారు. ఏదో కొన్ని క్యారెక్టర్ పరంగా కూడా చిన్నపిల్ల క్యారెక్టర్ విషయంలో కానీ, అలాగే మొదటి క్యారెక్టర్లో ఈ పాపని ఇది కాకుండా కొంచెం లెందీగా పెట్టాల్సింది. తర్వాత హీరోయిన్ సంయుక్త క్యారెక్టరు మరి ఏదో పాట కోసమో పెట్టారు, ఏదో మమ్మ అనిపించినట్టు పెట్టారు, మొత్తం అన్ని పెట్టారు. బట్ బాలయ్య 1 మ్యాన్ షో, తర్వాత తమన్ మ్యూజిక్ హైలైట్ సినిమాకి మిగతాది ఏం మామూలు ఏంది. సెకండ్ హాఫ్ ఓకే పర్వాలేదు, ఫస్ట్ హాఫ్ బోరు, ఇలా రకరకాలుగా ఎన్ని అవుతుంటే అందుకే ఈ ఎగ్జిబిటర్స్కి, డిస్ట్రిబ్యూటర్లకి గేటు ముందు హాలు నిండినది, హౌస్ఫుల్ బోర్డులు చూసి నవ్వాలా ఏడాలో తెలియట్లేదు. ఎందుకంటే శుక్రవారం, శని, ఆదివారం ఈ 3 రోజులు ఎట్లాగూ హౌస్ఫుల్ కలెక్షన్స్ వచ్చేస్తాయి. పైపెచ్చు ఈ మధ్యకాలంలో మీరు ఏ సినిమా తీసుకున్నా వరుసగా వచ్చాయి. ఇప్పుడు రవితేజ గారికి వరుసగా ఒక 6-7 ఫ్లాప్లు వచ్చాయంట. ఆయనవి ప్రతి 3 నెలలకు 4 నెలలకు సినిమా వచ్చేస్తుంటే వెళ్ళిపోతుంటుంది. ఏది కూడా ఆడలేదు, అన్ని డిజాస్టర్లే. తర్వాత చాలా కొంతమంది పెద్ద పెద్ద హీరోలు కూడా వచ్చాయి, అంటే ఒక మోస్తరు సూపర్ స్టార్ హీరోలు కూడా వచ్చాయి. వాళ్ళవి కూడా ఈ శుక్రవారం రిలీజ్ అయితే మళ్ళీ శుక్రవారం ఉండట్లేదు. బాగుంది, పర్వాలేదు, బాగానే ఉందని టాక్ వచ్చినా కూడా ఆడట్లే. ఇదిలా ఉంటే సోషల్ మీడియా వేదిక మీద రివ్యూస్ రాసే వీళ్ళందరూ కూడా 2.5 మ్యాక్సిమం దేనికి 2.75 కూడా ఇవ్వలే. అందరికీ 2.5 ఇస్తున్నారు. సో అంటే ఏంటి, అవుట్ ఆఫ్ 5 2.5 అంటే యావరేజ్ అనే కదా. 2.5 అంటే బిలో యావరేజ్. దీంతో సగం ప్రేక్షకుడు ఏముందిరా ఒక 4 రోజులు అయితే ఓటీటీకి వచ్చేస్తుంది అనుకునే తరుణంలో అఖండ 2 హాల్ నిండింది అనే కాన్సెప్ట్ చాలా అబ్బురుపరుస్తుంది. సేమ్ అఖండ 1కు కూడా మీరు అబ్జర్వ్ గుర్తుందో లేదో మీకు చాలామందికి, సరిగ్గా సెకండ్ వేవ్ అయిపోయింది కరోనా. సెకండ్ వేవ్ 21లో వచ్చినట్టుంది. 21 ఎండింగ్లో డిసెంబర్లో ఎప్పుడో అఖండ రిలీజ్ అయింది. సేమ్ ఇదే టైంకి ఒక్కసారిగా థియేటర్లకి సుమారుగా 1.5 పాటు 2 ఏళ్ల పాటు ఇళ్లకే పరిమితమైన ప్రజలందరూ ఒక్కసారిగా ఈ ప్రేక్షకులు అఖండకి జై కొట్టారు. భయంకరమైన బ్లాక్ బాస్టర్. ఏ రేంజ్లో అంటే బాలయ్య కెరియర్లో టాప్ 10 బ్లాక్ బాస్టర్ లిస్టు తీసుకుంటే అందులో అఖండ ఒక ప్లేస్లో ఉంటుంది. అటువంటి అఖండ మరల సేమ్ సెంటిమెంట్గా, సేమ్ కాన్సెప్ట్తో అఖండ 2. అయితే ఇక్కడ సినిమా ఆద్యంతం అంటే అఖండ 1 సినిమా చూసిన వాళ్ళకి అర్థమవుద్ది. 1లో ఉన్న కాన్సెప్ట్ని 2లో కొంచెం ఎలాబరేట్ చేశారు. అంటే ఖండాంతరాలు దాటేలాగా స్టోరీ వెళ్తుంది. భారతదేశాన్ని బార్డర్ దగ్గరికి వెళ్ళిపోయి ఎలా కాపాడారు ఏంటి, ఒక సిద్ధ పురుషుడు, ఒక యోగి, ఒక అఘోరా లాంటి వ్యక్తి వచ్చి తన కుటుంబంతో పాటు తన దేశాన్ని ఎలా కాపాడుకున్నారు అనేదే, సనాతన ధర్మాన్ని ఎలా కాపాడారనేదే ఒక కాన్సెప్ట్. సో దాని మీద ఇప్పుడు హౌస్ఫుల్ బోర్డులు రావడం, పాజిటివ్ టాక్ వచ్చింది, మిక్స్డ్ టాక్ వస్తుంది. అంటే బ్యాడ్ టాక్ అయితే ఎక్కడ రాలేదు, అబో యావరేజ్ ఈ టాక్లో నడుస్తుంది. బట్ బాలయ్య గారికి కదా, బాలయ్య గారికి యావరేజ్ అంటేనే సూపర్ హిట్, అబో యావరేజ్ అంటే ఇంకా బొమ్మ బ్లాక్ బాస్టర్. సో చాలా రోజుల తర్వాత ఈ విధమైన కలెక్షన్స్, జనాలు తండోపతండాలుగా థియేటర్స్కి వెళ్ళడము, గుమికూడడము, తర్వాత బ్యాండ్ బాజాలు, తీన్మారులు, అలాగే పాలాభిషేకాలు, ఇంకా బాలయ్య బాబు ఆ అఘోరా గెటప్ అయితే ఎక్కడ చూసినా అదే. ప్రతి ఏరియాలో బాలయ్యకి సంబంధించిన ఏవైతే ఈ పోస్టర్లు ఇవి ఉన్నాయో ఆ పోస్టర్లు పెడుతూ వాటితో పాటు నందమూరి ఫ్యామిలీ అందరూ ఫోటోలు పెట్టి మరొకసారి పండగ ముందుగా వచ్చిందని చెప్పి హోర్డింగ్లు కూడా పెడుతున్నారు. ఈ మొత్తం వ్యవహారం బాలయ్య అఖండ 2 మరొక్కసారి అఖండలాగే బ్లాక్ బాస్టర్కి వెళ్ళే దిశగా ఉంది. మధ్యలో భగవంత్ కేసరి లాంటి బ్లాక్ బాస్టర్లు కూడా వచ్చాయి. సో మొత్తం మీద బాలయ్య సినిమా అఖండ 2 అబో యావరేజ్ టాక్ సొంతం చేసుకుంటుందంటే ఖచ్చితంగా బాలయ్య లాంటి స్టార్డమ్ ఉన్న మాస్ హీరోకి అది బొమ్మ ఇరగేసినట్టే లెక్క. ఎందుకంటే కలెక్షన్స్ కూడా ఈ 3 రోజులే కాదు, నెక్స్ట్ క్రిస్మస్ హాలిడేస్ కూడా రాబోతున్నాయి.
ఇంకొద్ది రోజుల్లో అంటే మ్యాక్సిమం నెక్స్ట్ ఫ్రైడే వరకు ఈ కలెక్షన్స్ రాబట్టుకోగలిగితే అన్ని సమస్యలు తీరిపోతాయి. ఏదైతే 14 రీల్స్ ప్రొడ్యూసర్స్ అటు హీరోస్ వాళ్ళకి బాకీ పడ్డారో ఆ బాకీలు క్లియర్ అయిపోతాయి. ఏదైతే చాలామంది డిస్ట్రిబ్యూటర్స్ అలాగే థియేటర్ ఓనర్స్ ఇబ్బంది పడుతున్నారు అనుకున్నారో వాళ్ళందరూ కూడా చాలా రోజుల తర్వాత, చాలా నెలల తర్వాత కాసుల పంట కురిపించేలాగా ఉంది. బట్ అందరికీ ఆశ్చర్యం కలిగించే విషయం ఏంటంటే మిక్స్డ్ టాక్ వస్తుంది. ఫస్ట్ హాఫ్ అంతా ఓ మాదిరిగా ఉంది, సెకండ్ హాఫ్ బాగానే ఉంది, ఓకే ఫ్యామిలీతో చూడదగ్గ సినిమా, చిన్న వైలెన్స్ ఎక్కువైంది కానీ ఓకే అంటే ఇలాంటి బాగుంది, వెంటనే చిన్న పెదవి విరుపు, సూపర్గా ఉంది, చిన్న పెదవి విరుపు, ఇలాంటి మాటలతో మిక్స్డ్ టాక్ వచ్చినా కూడా బాలయ్య గారి గెటప్ కోసమే, బాలయ్య గారి యొక్క విశ్వరూపం కోసమే ప్రేక్షకుల్ని థియేటర్ వరకు రప్పిస్తుంది. సో మొత్తం మీద అఖండ 2 శివతాండవం గ్యారంటీ ఇది ప్లస్ పాయింట్ ఏంటంటే బోయపాటి గారి డైరెక్షన్ హైలైట్ ఉంది. నెక్స్ట్ కొన్ని డైలాగ్స్ చాలా బాగున్నాయి. ఈ కైలాస పర్వతం సంబంధించి కానీ, సనాతన హైందవ ధర్మం ఆ డైలాగ్ కానీ చాలా బాగా అనిపించింది. అంటే ఆయన మరి అట్లా పవర్ఫుల్గా రాయించుకుంటాడు. మేబీ ఆయన కూడా కొంత సొంతంగా రాస్తాడు. ఫ్లూటు జింక ముందు కాదు సింహం ముందు ఊదు అన్నట్టుగా ఉంటుంది కదా, చూసారా? అలాంటి డైలాగులు ఇక్కడ కూడా చాలా పడ్డాయి. బట్ బాలయ్య వే ఆఫ్ మాడ్యులేషన్కి అఖండ 2కి కరెక్ట్గా యాప్ట్గా అనిపించింది. కుటుంబంతో సహా చూడగా సినిమా అఖండ 2. మొత్తం మీద డిస్ట్రిబ్యూటర్లు, థియేటర్ ఓనర్స్, ఎగ్జిబిటర్స్, ప్రొడ్యూసర్స్ అందరూ ఊపిరి పీల్చుకొని అమ్మయ్య చాలా రోజుల తర్వాత హాలు నిండినది, హౌస్ఫుల్ అనే బోర్డు చూసి ఎక్సైట్మెంట్కి గురవుతున్నారంట. సో అఖండ మొత్తానికి బ్లాక్ బాస్టర్.